ఏజెన్సీ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని శాసనసభ్యులు చిర్రి బాలరాజు, కరాటం సాయి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎండ తీవ్రత పెరిగిన దాని పట్ల అప్రమత్తమే శెట్టి బలిజ యోజన సంఘం వారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. మేము కూడా ప్రతి మండలాలలో ఈ చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదము కృష్ణ, మండల జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, శెట్టిబలిజ యువజన సంఘం, ఆటో యూనియన్ వారు, గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ చూడండి. అది ఎలా పెట్టి మండల కేంద్రంలో బస్టాండ్ పక్కన ఏజెన్సీ శెట్టి బలిజ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు కరాటం సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ వేసవికాల ఎద్దడికి అనేక మందికి ఇది దాహార్తిని తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ, నిమ్మరసం, అలాగే వాటర్ కూడా అందించే విధంగా శెట్టి బలిజకి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో 7 మండలాలకు సంబంధించి 7 మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కేడర్కి కూడా సూచిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువ అయిపోయినాయి. దీనికి సంబంధించి బాడీ ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి, అలాగే మజ్జిగ, అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యక్రమాలు చేపడతాం. అలాగే రోజు కాన్స్టిట్యున్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే రోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్, ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ శెట్టి బలిజ యువత తరఫున, సంఘం తరఫున ఈ సంఘస్థులందరూ కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.